నమస్తే, వెల్కమ్ టు అమ్మ న్యూస్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. 4వ దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా 4వ దశ పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల్లో 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తంగా 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక వచ్చే నెల 4 ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రచారాలు ముగిసిన నేపథ్యంలో ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకుంటామని సీఈఓ వికాస్ రాజ్ హెచ్చరించారు. పోలింగ్ దగ్గర పడినందున నిఘా పెరిగిందని, ప్రచారం ముగిసిన తర్వాత నియోజకవర్గాల్లో ఇతరులు ఉండకూడదని సూచించింది. నాలుగో దశ ఎన్నికల ప్రచారానికి సమయం ముగిసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా 4వ దశ పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల్లో 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తంగా 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రచారాలు ముగిసిన నేపథ్యంలో ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకుంటామని సీఈఓ వికాస్ రాజ్ హెచ్చరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. సమాచారం మొత్తం కూడా పోలింగ్కి సంబంధించి పోలింగు దగ్గర పడుతున్న వేళ ప్రచారం మొత్తం కూడా ముగిసింది అనుకోవాలి. మరి ఎవరైతే ఉల్లంఘిస్తే వాళ్ళ మీద చర్యలు ఈసీ తీసుకునే అవకాశం కనబడుతుందా? ఏమంటారు? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. సో సాయంత్రం 6 అయినప్పటికీ మొత్తం ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు ఏపీలో, అదేవైపు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికలు తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని ప్రచారం ముగిశాయని చెప్పుకోవాలి. సో 4వ దఫా జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలు కొద్దిసేపటి అంటే సమయం 6 అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే 6 గంటలకు ముగిసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి 4 గంటలకే ప్రచారాలన్నీ కూడా ముగిసినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ ప్రచారాల నేపథ్యంలో ఇటు మైక్స్ కావచ్చు, డీజేస్ కావచ్చు, నాయకుల ప్రసంగాలు కావచ్చు, లేదంటే ర్యాలీలు, ఇటువంటి కార్యక్రమాలు అన్ని చేసినటువంటి నేపథ్యంలో కూడా వీటన్నిటికీ కూడా సాయంత్రం 6 గంటల నుంచి చెక్ పడిందని చెప్పుకోవాలి. ఇక ఎన్నికల నేపథ్యంలో కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ అయ్యేట వరకు అంటే ఎల్లుండి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికల ఉల్లంఘన చేస్తే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా ఎన్నికల అధికారి అయినటువంటి సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించిన సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. ఇక మనం ఓవరాల్గా మనం చూసుకుంటే తెలంగాణలో దాదాపుగా కూడా 39,800 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు అభ్యర్థుల సంఖ్య మనం చూసుకుంటే 525 మంది అభ్యర్థులు ఉండగా దాంట్లో 51 మంది మహిళా అభ్యర్థులు కనబడతా ఉన్నారు. మొత్తానికి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఇటు పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికలు జరిగితే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఒక అసెంబ్లీ ఎన్నిక కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి దాదాపు 39,800 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి కేంద్రాల వద్ద కూడా పోలీసుల పాగా వేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లను దగ్గరుండి కూడా ఎన్నికల కమిషన్ చూస్తా ఉన్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. ఇక సాయంత్రం 6 గంటల నుంచి మొత్తం కూడా ప్రతి ప్రాంతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని కేంద్రాల వద్ద కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా ప్రచారాలు ముగిసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఉమ్మడి 33 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా తిరిగి ఇంటికి వెళ్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ప్రతి నాయకుడు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో దాదాపు మనం అనుకుంటున్న 525 మంది ఇంటింటి ప్రచారాలు చేస్తూ ప్రతి ఏదైతే ఓటర్లకు వరాలు కురిపించిన పరిస్థితులు అయితే కనబడతా
ఉన్న నేపథ్యంలో ఆ వరాలకన్నిటికీ కూడా చెక్ పడింది. ఈ వరాలన్నిటికీ కూడా సోమవారం మరి ఎలాంటి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు ప్రజలు అనేది కూడా తెలియబోతా ఉంది. వారి ఓటుతో ఎలాంటి నాయకుడిని ఎన్నుకోబోతున్నారు అనేది కూడా తెలియబోతా ఉంది. మొత్తానికి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి సమయం అయితే ముగిసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఒకవైపు మనం చూస్తే ఇదే సమయంలో ఏపీలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఏపీలో 175 స్థానాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా దాదాపు 25 స్థానాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తానికి ఇటు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రచార సమయం ముగిసిన నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ కూడా గప్చుప్గా మారిన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. కంప్లీట్గా కూడా ఎవరు కూడా ఎన్నికల సమయాన్ని ఏదైతే ఇచ్చినటువంటి ఎలక్షన్ కోడ్కి సంబంధించినటువంటి సమయాన్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పటికే 3-4 కన్నా ఎక్కువ కనిపిస్తే 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా వారిపై కూడా కఠిన శిక్షలు ఉంటాయంటూ కూడా ఈ సిఇఓ వికాస్ రాజ్ వెల్లడించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటికే మద్యం దుకాణాలన్నీ కూడా దాదాపు ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు కూడా మూసివేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా అన్నిటికీ ఆంక్షలు విధించినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, అయితే ప్రణయ్, ముఖ్యంగా రేపు పోలింగ్ రోజు ఏదైతే ఉందో అక్కడ పోలింగ్ సరళి పెరిగే అవకాశం ఉందా? పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ప్రభుత్వం అధికారులకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? ఎస్ లక్ష్మీనాథ్, ప్రస్తుతానికి మనం చూసుకుంటే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా 39,800 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో వేసవి కాలం కావడంతో దాదాపుగా కూడా ఓటర్స్ అందరూ కూడా అంటే దాదాపు హైదరాబాద్ లాంటి సిటీస్లో బతికేటువంటి వాళ్ళందరూ కూడా వారి ప్రాంతాలకు వెళ్ళిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఓటును వినియోగించుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఎలక్షన్ కమిషన్ మొదటి నుంచి చెప్తా ఉంది. ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం కూడా ఎలక్షన్ కమిషన్ ప్రయత్నాలు కొనసాగించిన విషయం మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో కూడా ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతా ఉన్న నేపథ్యంలో కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పటికే గ్రామ స్థాయిలోకి వెళ్తా ఉన్నారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ద్వారా కొంత మహిళలకు ఇంకా కొంచెం ఊరికి వెళ్ళడానికి కొంత వెసులుబాటు దక్కిందని చెప్పుకోవాలి. ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సులను కూడా వినియోగించుకొని మహిళలందరూ కూడా వారి ప్రాంతాలకు చేరుతున్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పిల్లల స్కూల్స్ లేకపోవడం వల్ల కూడా కొంత ఊరికి ఇది సమ్మర్ హాలిడేస్ కావడంతో మరింత ఊరికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయి. ఈసారి కొంత పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక పోలింగ్ కేంద్రాల వద్దకు సంబంధించి మనం మాట్లాడుకుంటే వేసవి కాలం కావడంతో కొంత తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి కేంద్రాలలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించబోతా ఉన్నారు. ఈ పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చేటువంటి వాళ్ళకు కూడా క్యూ లైన్ పాటించడంతో పాటుగా పోలింగ్ కేంద్రాల వద్ద వారికి సంబంధించినటువంటి స్లిప్స్తో పాటుగా ఓటింగ్ ఏదైతే ఓటర్ కార్డును తీసుకొని ఓటును వినియోగించుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్లిప్స్ను కూడా పోలింగ్ కేంద్రాలకు కేవలం 100 మీటర్ల డిస్టెన్స్లోనే ఆ స్లిప్స్ను తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దాంతో పాటుగా పోలింగ్ కేంద్రాలకు సుమారుగా 100 to 200 మీటర్ డిస్టెన్స్ ఉండాలి అన్నటువంటి నిబంధనలు కూడా ఉన్నాయి. మొత్తం కూడా పోలింగ్ కేంద్రాల సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా 144 సెక్షన్ అమల్లో ఉండడం నేపథ్యంలో కూడా 3-4 కన్నా ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా కూడా వాళ్ళపై చర్యలు ఉంటాయంటూ కూడా ఈసీ చెప్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక మరోవైపు మనం చూసుకుంటే ప్రతి కేంద్రానికి సంబంధించినటువంటి బ్యాలెట్స్ అవన్నీ కూడా రేపు సాయంత్రం పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకునేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి ఒక్క సెంటర్ని కూడా సీసీ కెమెరా ద్వారా రికార్డ్ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ప్రతి కేంద్రాల్లో క్షుణ్ణంగా పరీక్షించబోతా ఉన్నారు. ఇక వృద్ధులు ముసలి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వాళ్ళకు దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, బాలింతలు వీళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తారు కనుక వాళ్ళకి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా ఆరోగ్యకి సంబంధించినటువంటి కొన్ని హెల్త్ సెంటర్స్ కూడా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక నడవలేని వాళ్ళకు సంబంధించి ప్రతి సెంటర్లో సుమారుగా 2 నుంచి 3 ఏవైతే వీల్ చైర్స్ కూడా అమర్చిన సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. ఈ వీల్ చైర్స్ వాళ్ళు కూడా వాళ్ళని నేరుగా కూడా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా కూడా ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర నుంచి అంటే ఆ గేట్ దగ్గర నుంచి నేరుగా కూడా ఆ కేంద్రం లోపలికి వాళ్ళ పోలింగ్ ఏదైతే పోలింగ్ సెంటర్లో ఉందో ఆ సెంటర్ వరకు కూడా తీసుకెళ్లేందుకు వీల్ చైర్ను కూడా అమర్చడం జరిగింది. వారికి ఒక అసిస్టెంట్ కూడా ఈ యొక్క కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళకు అంటే వాలంటీర్ కూడా అసిస్టెంట్గా ఉండబోతున్నారు. మొత్తానికి ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నామంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. ఇక మరోవైపు మనం మాట్లాడుకుంటే ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలతో పాటుగా కొంత ఏదైతే ఇష్యూస్ ఏర్పడేటువంటి ప్రాంతాల్లో కూడా పోలింగ్ సమయాన్ని కూడా తగ్గించిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకే అంటే దాదాపు 4 గంటల వరకే పోలింగ్ కేంద్రాల వరకు క్లోజ్ అయ్యేటువంటి విధంగా మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. పూర్తిగా కూడా పోలింగ్ జరిగేటువంటి ప్రాంతాలకు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉంటూ పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటుగా ప్రతి పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ నిబంధనలను పాటించుకుంటూ కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పోలింగ్ శాతాన్ని కూడా పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవాలి. లక్ష్మీనాథ్, అయితే ప్రణయ్, అంతకుముందు కూడా గతంలో
గతంలో మనం చూసాము ఈవీఎం మిషన్లు అనేవి మొరాయించడం మనకి పరిపాటిగా మారింది. ఇలాంటి ఈవీఎం మిషన్లు ఏమన్నా ఒకవేళ మొరాయిస్తే అక్కడేమన్నా పోలింగ్ ఇంకొంచెం అవర్స్ పెంచే అవకాశం ఏమైనా కనబడుతుందా? రేపొద్దున ప్రజలందరూ కూడా పోలింగ్ టైంలోనే వెళ్ళి ఓటు వేయాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. కానీ గతంలో మనం చూసాం 6 అయినా 7 అయినా 8 అయినా ఓటింగ్ జరగటం అనేది మనం చూసాం. మరి ఈవీఎం మిషన్లు ఎక్కడైనా పాడైతే అక్కడేమైనా ఓటింగ్ ఇంకా 2 గంటలు పెంచే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా సాయంత్రం 5 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో చేరుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. పలు జిల్లాలలో ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల లోపు దాదాపు 2 నుంచి 3,000 మంది పబ్లిక్ కూడా కేంద్రాల వద్దకు చేరుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ టైంలో అటు మనం చూసుకుంటే ఉద్యోగరీత్యా వెళ్ళినటువంటి వాళ్ళు, ఆఫీసెస్కి వెళ్ళిన వాళ్ళు, డైలీ ఏదైనా వృత్తిరీత్యా అంటే కూలి పనికి వెళ్ళేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఓటును వినియోగించుకోవాలంటే ఉదయం సమయంలో పబ్లిక్ ఉన్న నేపథ్యంలో సాయంత్రం సమయంలో ఉపయోగించుకుందాంలే అనుకున్నటువంటి నేపథ్యంలో కూడా వీళ్ళంతా వెళ్తూ ఉంటారు కనుక కొంత వేసవి సమయంలో దాదాపు ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోతాయి. కొంత ఆఫీసులకు వెళ్ళినటువంటి వాళ్ళకి సంబంధించి ఇటువంటి చర్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కడైనా ఈవీఎం మిషన్లు మొరాయిస్తే ఖచ్చితంగా కూడా కొంత ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ పెంచేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే దాదాపు 38,000 పైచీలకు అంటే 39,800 పైచీలకు కూడా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి కనుక ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఈవీఎం మిషన్స్ కూడా ఎక్కడ కూడా మొరాయించకుండా ఏర్పాట్లు తీసుకుంటున్నామంటూ కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్న నేపథ్యంలో ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడినా లేదంటే ఏదైనా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో కొంత లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికలలో కొంత ఈవీఎంలు మొరాయించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాంటి ప్రాంతాలకు సంబంధించి కొంత గడువును పెంచేటువంటి ప్రయత్నం చేశారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి 5 గంటల వరకు పెంచారు. ఇతర ప్రాంతాలకు సంబంధించి దాదాపు 7 నుంచి 8 గంటల వరకు కూడా పోలింగ్ జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మాక్సిమం సమ్మరే కనుక ఉదయం 6 గంటల వరకే పూర్తిగా తెల్లారుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకోవచ్చు కంప్లీట్గా కూడా పోలింగ్ ప్రశాంతంగానే జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. పోలీసుకి సంబంధించి కూడా బందోబస్తును కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కంప్లీట్గా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. బట్ ఒకే సమయంలో అంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఒకే సమయంలో పోలింగ్ జరుగుతూ ఉంది కనుక కొంత మరింతగా జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్లేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక తెలంగాణలో పార్లమెంట్తో పాటుగా ఒక అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో కూడా దాదాపు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా దాదాపు 1900 కేంద్రాలు అంటే ఓవరాల్ పార్లమెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే 1900 కేంద్రాలతో పాటుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో దగ్గర 500 వరకు కూడా కేంద్రాలు ఏర్పాటు చేసినామంటూ చెప్తా ఉన్నారు. మొత్తానికి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కూడా కంప్లీట్గా కూడా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ పోలింగ్ జరిగే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేస్తూ ఉన్నాం. ఎవరైనా కంప్లీట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ పాటించకుండా ఉల్లంఘిస్తే వారిపైన కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు ఈసీసీఓ వికాస్ రాజు కూడా వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇంతకుముందే ఆయన ప్రెస్ మీట్ ద్వారా కూడా హెచ్చరించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. 6 దాటితే ఎక్కడ కూడా మైక్ వినబడితే ఖచ్చితంగా కూడా చర్యలు తప్పవు అన్నటువంటి విధంగానే మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4వ దశ ఎన్నికల ప్రచారానికి సమయం ముగుస్తుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా 4వ దశ పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల్లో 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తంగా 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ప్రచారాలు ముగిసిన నేపథ్యంలో ఈసీ హెచ్చరికలు జారీ చేస్తుంది. నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకుంటామని సీఈఓ వికాస్ రాజు హెచ్చరించారు. పోలింగ్ దగ్గర పడినందున నిఘా పెరిగిందని, ప్రచారం ముగిసిన తర్వాత నియోజకవర్గాల్లో ఇతరులు ఉండకూడదని సూచించింది.
నాలుగో దశ ఎన్నికల ప్రచారానికి సమయం ముగిసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల్లో 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తంగా 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రచారాలు ముగిసిన నేపథ్యంలో ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ప్రచారానికి సమయం ముగిసింది. ఇక ఈసీ ఎవరైనా కూడా హెచ్చరికల్ని లైట్ తీసుకుంటే వారిపై కొరడా జులిపించే అవకాశం ఉందా? ఎస్ లక్ష్మి, నాకు మొత్తానికైతే రాష్ట్రంలో ప్రచారం అయితే ముగిసింది. 6 గంటల వరకు ప్రచారానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇప్పటికే సమయం కూడా ముగిసిపోయిన నేపథ్యంలో ఇటు ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా ప్రచారాన్ని ముగించుకున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డిలో ప్రచారాన్ని చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఆ తర్వాత ఇటు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పక్ష నేత కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. బీజేపీ కూడా ప్రచారాన్ని ముగించింది. మొత్తానికైతే ప్రధాన రాజకీయ పక్షాలైనటువంటి 3 పార్టీలు కూడా ప్రచారాన్ని ముగించి ఇటు ఓటర్లను ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలని ఇన్ని రోజులు చేసినటువంటి ప్రయత్నాన్ని ఈ ఒక 2 రోజులలో ఓటర్లను ఏ విధంగా చేసుకోవాలని దానిపైన దృష్టి సారించినాయి. మొత్తానికైతే ఈ యొక్క మైకుల శబ్దం అయితే మూగబోయింది. గత కొన్ని రోజులుగా ఇటు తెలంగాణ పల్లెల్లో ప్రతి పల్లెల్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి మైకుల మోత ఉర్రు తొలగించింది. దీంతో ప్రచారాన్ని ముగిసినటువంటి నేపథ్యంలో ఇటు 144 సెక్షన్ కూడా తక్షణమే అమల్లోకి ఇచ్చిందని చెప్పేసి కూడా సీఈఓ వికాస్ రాజు కూడా స్పష్టం చేయడం జరిగింది, ప్రకటించడం జరిగింది. దీంతో ఈరోజు 6 తర్వాత నుండి ఏ ఒక్కరు కానీ అంటే 144 సెక్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో 4 కంటే ఎక్కువ వ్యక్తులు ప్రచారం చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికైతే రాష్ట్రంలో 35,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే మల్కాజ్గిరిలో ఎక్కువగా ఈ పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం కాబట్టి దీంట్లో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దాంతోపాటుగా పోలింగ్ సిబ్బందిని కూడా ఇటు భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ సిబ్బందితో పాటుగా ఇటు పోలీస్ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. 60,000 మందిని ఇటు సంబంధించినటువంటి పోలీసులు, 160 కేంద్ర పారామిలిటరీ బలగాలు, దాంతోపాటుగా 20,000 మంది సిబ్బంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే ఇటు పోలింగ్ సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మొత్తం అన్ని ఏర్పాట్లను కూడా చేసుకోవచ్చు ముందుకెళ్తాం. ఈ నేపథ్యంలో ఎక్కడ కానీ అభ్యర్థులు లేకపోతే అక్కడ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడైనా ఉల్లంఘిస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఎన్నికల కమిషన్ చెబుతా ఉన్నది. ఇటు పేపర్లలో లేకపోతే టీవీలలో యాడ్ సంబంధించినటువంటి అంశంలో కూడా కానీ ఇటు ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వేయాలని చెప్పేసి ఎలాంటి అతిక్రమించిన కానీ ఆ యొక్క సంస్థలపైన యాజమాన్యాలపైన కానీ కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతా ఉన్నారు. మొత్తానికైతే రాష్ట్రంలో ఇటు వివిధ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్యన ప్రధాన రాజకీయ పక్షాల ప్రచారం అయితే ముగిసింది. ఇటు ప్రధానంగా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలు కూడా ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. మేమంటే మేమే గెలుస్తామని చెప్పి, అత్యధిక స్థానాలు గెలుస్తామని చెప్పి చెబుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రచారాన్ని కూడా మార్చి 16న అంటే ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత నుండి ఈ రోజు వరకు కూడా ముఖ్యంగా దేశంలో 7 దశల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. జూన్ 1 వరకు ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4 నాడు ఫలితాలు రానున్నాయి. ఇటు మనం తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ముఖ్యంగా ఇవి 13 తారీఖు నాడు 4వ దశలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇటు సీఈఓలు కూడా ప్రధానంగా అభ్యర్థులకు వివిధ కండిషన్లు కూడా పెట్టడం జరిగింది. పూర్తి నిబంధనలు ఎవరైతే పాటించకుండా ప్రచారాన్ని లేకపోతే అతిక్రమించినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని కూడా చెబుతా ఉన్నది. ఇప్పటికే వివిధ ఎక్కడైతే బార్డర్లలో దానికి సంబంధించినటువంటి పోస్టులలో ఇప్పటికీ భారీ ఎత్తున 320 కోట్లకు పైగా ఇటు వివిధ మద్యం బాటిల్ కానీ లేకపోతే డ్రగ్స్ లాంటివి కానీ లేకపోతే డబ్బులు కానీ సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. పోలీసులు కూడా ఇటు భారీ ఏర్పాట్లను అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసుకోవడం. ఇటు సిబ్బంది కూడా ఎన్నికల సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా వాళ్ళందరూ కూడా వేతనంతో కూడినటువంటి సెలవును కూడా ఇవ్వడం జరిగింది. ఇటు ఎక్కడైతే హైదరాబాద్ నగరంలో కూడా వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఎవరు కానీ వీళ్ళందరూ కూడా సెలవు ప్రకటించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడం జరిగింది. ఎవరైనా అతిక్రమించిన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇటు సిబ్బంది కూడా ప్రభుత్వ
సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు వేయాల్సిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా వేతనంతో కూడినటువంటి సెలవు ప్రకటించిన నేపథ్యంలో 3 రోజులు సెలవు వచ్చిందని చెప్పేసి ఓటు వేయకుండా ఉండొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా అందరికీ సూచించడం జరిగింది. దీంతో ఎన్నికల కమిషన్ సూచనలను ఎవరు అతిక్రమించినా చర్యలు తీసుకుంటానని కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికైతే రాష్ట్రంలో ఈ యొక్క ఎన్నికల ప్రచారం అయితే నేటితో ముగియడంతో అగ్రనాయకత్వం కూడా బీజేపీకి సంబంధించిన ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా తెలంగాణలో మకాం వేయడం జరిగింది. ఇటు 14 స్థానాలు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ, 12 నుండి 14 స్థానాలు గెలిపే లక్ష్యంగా బీజేపీ పార్టీ, 14 స్థానాలు గెలిపే లక్ష్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ పనిచేసామని కూడా చెప్పడం జరిగింది. ఎవరికి వారే ఎక్కువ స్థానాలు కూడా గెలుస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ మొత్తంగానైతే రాష్ట్రంలో ఇటు 3 ప్రధాన పార్టీలు అయితే ఎవరికి వాళ్ళు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నా కానీ ఇటు వాళ్ళ యొక్క ప్రచారాన్ని అదేవిధంగా ఇటు వాళ్ళు ఓటర్లను ఇటు పోలరైజ్ చేసుకున్నటువంటి విధానం బట్టి గెలుపు ఓటములు ఉంటాయని చెప్పేసి ప్రధానంగా మనం భావించవచ్చు. ఈ యొక్క ఎన్నికల కమిషన్ సూచించినట్లుగా ఇటు ఏర్పాట్లతో పాటుగా ఇటు నిబంధనలు అందరూ కూడా పాటించాల్సిందని చెప్పేసి 144 సెక్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో రేపు అంటే 12 తారీఖు రేపు రాత్రి 10 గంటల వరకు కూడా 4 వ్యక్తులు మాత్రమే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరొకసారి కూడా ఈ యొక్క అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేసుకున్నటువంటి అవకాశం అయితే ఎన్నికల కమిషన్ కల్పించిన నేపథ్యంలో రేపు రాత్రి 10 గంటల వరకు కూడా ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకున్నటువంటి అవకాశం ఉండడంతో అభ్యర్థులు కొంత ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల చివరి రోజు కూడా ప్రచారం చేసుకునేటువంటి వెసులుబాటు అయితే కలిపింది. మొత్తానికైతే మైకులు అదేవిధంగా ఇటు క్యాంపెయిన్ సంబంధించి మాస్ క్యాంపెయిన్ సంబంధించి కానీ బల్క్గా ఎస్ఎంఎస్లు వీటన్నిటిపైన నిషేధం ఈ రోజుతో 6 గంటలతో ఉన్నది కాబట్టి వీటన్నిటిపైన ఎవరైనా అతిక్రమించినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటారని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు అయితే సజావుగా జరిగేందుకైతే ఇటు ఎన్నికల కమిషన్ అయితే అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. లక్ష్మీనాథ్, అయితే రాంబాబు ఇప్పుడు వరకు జరిగింది ఒక లెక్క, ఇక్కడి నుంచి జరగబోతుంది మరో లెక్క అన్నట్టుంటుంది అందరికీ తెలిసిన రాజకీయం. మరి ఈ 2 రోజుల్లో ఏమన్నా ప్రలోభాలకి గురి చేసినట్లయితే ప్రజల్ని, అటువంటి ఎవరన్నా పట్టుబడినట్లయితే వారి మీద ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకొనుంది, ఏ రకంగా వాటిని అరికట్టే అవకాశం ఉంది ఈసీ? ఇప్పటికే ఈసీ కన్సర్న్లో పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి చెక్ పోస్టుల దగ్గర ఆయా వెహికల్లను తనిఖీలు చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర నుండి పెద్ద ఎత్తున ఇటు పట్టుబడ్డటువంటి డబ్బును కూడా సేకరించడం స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరొక వైపు మద్యం బాటిల్ కానీ డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ వ్యక్తులపైన ఇప్పటికే చర్యలు తీసుకుంటూ వాళ్ళపైన కఠినమైనటువంటి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. మరొక వైపు ఇటు ఎవరైతే ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తారో లేకపోతే పెద్ద ఎత్తున లేకపోతే డబ్బులు పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నారో వాళ్ళందరిపైన ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో పోలీస్ వర్గాల యొక్క ప్రతి ఒక్క గ్రామంలో కూడా వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు అంటే ఎప్పటికప్పుడు నిఘా వర్గాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిఘా వర్గాలు ఎక్కడైతే సంబంధించినటువంటి ఇలాంటి చర్యలకు పాల్పడతారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉండడంతో ఎవరు కూడా ఇలాంటి దుస్సాహం చేస్తే వాళ్ళపైన ఈ యొక్క ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వాళ్ళ చట్టరీత్యా చర్యలు తీసుకున్నటువంటి ఈ యొక్క నిబంధనల మేరకు వాళ్ళందరూ కూడా కఠినమైనటువంటి ఈ చర్యలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిపైన ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రాజకీయ పక్షాలు కానీ లేకపోతే ప్రజలు కానీ అవగాహనతో ఉండాలని చెప్పేసి ఈ యొక్క కేసులు నమోదైతే ఒక్కసారి కేసులు నమోదైతే దానికి ప్రభావం చాలా రోజులు ఉంటుంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసింది. నిఘా వర్గాలు కూడా దానిపైన ఎప్పటికప్పుడు స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటర్లను ఎవరైతే ప్రలోభాలకు గురి చేస్తారో వాళ్ళందరిపైన ఇటు పోలీస్ నిఘా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ మానిటరింగ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న అంశాన్ని కూడా ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కు ప్రతి సమాచారం ఉంటుంది. కాబట్టి దానిపైన పకడ్బందీ వ్యూహంతోనే ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలను అయితే పార్లమెంట్ ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. లక్షణాలు అయితే రాంబాబు, ప్రధానంగా ఇప్పుడు మీడియా మీద ఏమన్నా ఎటువంటి ఆంక్షలు ఏమన్నా పెట్టినట్టుగా తెలుస్తుందా? అంటే ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వటం కానీ లేదంటే వాళ్ళ గురించి మీడియా కథనాలు ప్రచారం చేయటం కానీ వీళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలవరని పోల్స్ రిజల్ట్ చెప్పడం కానీ వీటి మీద ఏమైనా ఆంక్షలు ఏమైనా పెట్టిందా? లేదంటే వార్తల్లో భాగంగా వాటిని మీడియా సంస్థలు చేసే అవకాశం ఉందా? జూన్ 1 వరకు ఎలాంటి
ఇటు ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే వివిధ ప్రచారాలు కానీ చేయడానికి వీల్లేదని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ యొక్క మీడియా సంస్థల్లో కూడా ఎక్కడ కూడా, ఎందుకంటే దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఈ ప్రచారం దేశవ్యాప్తంగా పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా అభ్యర్థుల ఇంటర్వ్యూలు కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రచారం చేయడానికి వీల్లేదని చెప్పి దేశ రాజకీయాల గురించి కానీ లేకపోతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుండి ప్రధానంగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి ప్రకటనలు ఇవ్వడం, ఇక్కడ నుండి ప్రచారం చేయడం మాత్రం దానికి కుదిరేటువంటి పరిస్థితి లేదు. దానికి ఎన్నికల నిబంధనలు కూడా దీనికి ఎవరికి కూడా అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీడియా ప్రకారం ఈ రకంగా ఉంటే మరి సోషల్ మీడియాని కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ఉంటుందంటారా? సోషల్ మీడియాలో ఈ రోజుల్లో మనకు తెలుసు, ఒక్కసారి ఫోన్ ఆన్ చేసాము అంటే ఆటోమేటిక్గా అనేక రకంగా వస్తూ ఉంటాయి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తిగతంగా చెప్తూ ఉంటారు. మరి వీటి మీద ఏంటి సోషల్ మీడియా పరిస్థితి ఏంటి? ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ లేకపోతే మీడియా సంస్థలు కానీ ఎవరైనా కానీ నిబంధనలను అతిక్రమించరాదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెబుతూనే ఉంది. ఈ రోజు కూడా మరొకసారి వికాస్ రాజు కూడా దానిపైన స్పష్టం చేయడం జరిగింది. దీనిపైన ఎప్పటికప్పుడు కూడా ఇటు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ మానిటరింగ్ చేస్తుందని చెప్పేసి వీటన్నిటిని ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ లేకపోతే మీడియా సంస్థలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఒకవేళ ప్రింట్ మీడియా రేపు ఏమన్నా యాడ్స్ కనుక సమీకరించుకోవాలనుకున్నా, యాడ్స్ ఇవ్వదలుచుకున్నటువంటి వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆ పర్మిషన్ ఇచ్చిన మేరకు యాడ్స్ను కూడా ప్రచురించాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇటు మీడియా సంస్థలు కానీ లేకపోతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్లాట్ఫామ్ ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉన్నదో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రచారాలు అన్నీ అయిపోయినాయి, అంతవరకు బాగానే ఉంది. రేపొద్దున ఒకవేళ ఎండల తీవ్రత ఒకవేళ బాగా ఎక్కువగా ఉన్న పోలింగ్ మీద అదేమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? ఒకవేళ పోలింగ్ ఈవినింగ్ వరకు మందకొడిగా సాగితే పోలింగ్ ఏమన్నా ఒకవేళ ఈవీఎంలు ఏమన్నా మొరాయించినా 1 గంట నుంచి 2 గంటలు ఇంకో ముందుకు జరిపే అవకాశం ఏమైనా కనబడుతుందా? ఇప్పటికే రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో ఇటు ఏదైతే అటవీ ప్రాంతం లేకపోతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అన్నటువంటి నియోజకవర్గాల్లో ఇప్పటికే సమయాన్ని అయితే 4 గంటల వరకే ఉదయం 6 గంటల నుంచి 4 గంటల వరకే పోలింగ్కు అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎండ తీవ్రతను బట్టి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 6 గంటల వరకు కూడా ఎవరైతే ఓటర్ ఉన్నాడో ఆ ఓటరు ఆ యొక్క పోలింగ్ బూత్కు 6 గంటల వరకు వస్తే ఓటు వేయడానికి అనుమతిస్తుంది. 6 గంటల తర్వాత 1 నిమిషం లేటుగా వచ్చినా కానీ పోలింగ్ బూత్లోకి అనుమతించేటువంటి పరిస్థితి లేదని చెప్తా ఉన్నది. ఎండాకాలం దృష్ట్యా 1 గంట సమయాన్ని మాత్రం పొడిగించినటువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం ఉన్నది. ఒక 13 నియోజకవర్గాల్లో మాత్రం ఆయా ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం 4 గంటల వరకే పోలింగ్ ఏర్పాట్లు చేసింది ఎన్నికల కమిషన్. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం, జనం కోసం.